జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన 10 సంవత్సరాల నుండి ఒక పక్క సినిమాలు తీసుకుంటూ మరో పక్క ఏదో పార్ట్ టైం రాజకీయాలు చేసుకుంటూ బండి అయితే లాగించుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే చాలామంది నిర్మాతల దగ్గర అడ్వాన్సులు తీసుకొని టైంకి వాళ్ళకి సినిమాలు పూర్తి కాక ఆ నిర్మాతలు వడ్డీలు కట్టుకోలేక నానా కష్టాలు పడుతూ ఉన్నారని చెప్పి సినిమా జర్నలిస్టులు చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా నిర్మాతలు మరొకరు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడేంత సీన్ ఉండదు. వాళ్ళ ఇంట్లో డజన్ మంది సినిమా వాళ్ళు హీరోలు ఉన్నారు, సో అవకాశాలు కోల్పోతారు అని. సో ఏదో విధంగా బండి అయితే లాగించుకుంటూ వస్తున్నారు. వాళ్ళ కష్టాలు అయితే వాళ్ళు పడతారు, పోనీయండి. అండ్ అదే సమయంలోనే సినిమాలను రాజకీయానికి పవన్ కళ్యాణ్ తన సొంత అవసరం, రాజకీయానికంటే తన సొంత పార్టీ అవసరాలకు వాడుకొని, తన సొంత రాజకీయానికి వాడుకొని సినిమా నిర్మాతలు నెత్తిని ఇప్పటికీ చాలా సినిమాల్లో బండేశారు. చాలా సినిమాలు అట్లనే గంగలో కలిసిపోయాయి. కొంచెం బాగుందేమో అనుకునే సినిమాలు కూడా కలెక్షన్ రాక కొట్టుకుపోయాయి ఈ రాజకీయ పిచ్చితోటి. అంతెందుకు సాయిధరం తేజ్ యాక్సిడెంట్ తర్వాత తీసినటువంటి సినిమా ఏదైతే ఉంటుందో, ఏదో రిపబ్లిక్ ఏదో సినిమా బాగానే ఉంటుంది ఆ సినిమా. అయినా ఈయన ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ని మొత్తం పొలిటికల్గా వాడుకొని మొత్తం బ్రష్ పట్టించేసింది. ఇట్లాంటివన్నీ అంతే. బ్రో సినిమాలో అంబటి రాంబాబు గారి మీద ఒక స్పూఫ్ పెట్టి అదేందో మరి ఆ నిర్మాతలకు అది పంపించో మనకు అర్థం కాదు. సరే, వాళ్ళకంత తీట ఉన్నప్పుడు డబ్బులు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారానికి వాళ్ళు ఉపయోగపడితే ఉపయోగపడనియండి. బట్ అయితే తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ అని చెప్పి ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో టీజర్ అని రిలీజ్ చేశారు కదా. టీజరా పాడాలి ఏంది అందులో టీజర్ అనడానికి? ఆ పవన్ కళ్యాణ్ ఎన్నికల గుర్తు ఏదైతే గాజు గ్లాస్ ఉంటుందో ఆ గాజు గ్లాస్ ప్రచారం కోసం అని చెప్పి ఆ టీజర్ రిలీజ్ చేశారు. స్పష్టంగా మనకు అదే అర్థమవుతుంది. దీని మీద చాలా విమర్శలు, కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి. ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు ఒక మీడియా ద్వారా ఒక గుర్తును ప్రచారం చేసుకోవాలి అంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి అని. సో ఈ కంప్లైంట్స్ ఎలక్షన్ కమిషన్ వరకు కూడా వెళ్ళాయి. తాజాగా ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా దీని మీద స్పందించారు. సరే, ఎన్నికలు కూడా అమల్లో ఉన్నా ఎవరు ఏ గుర్తైనా ప్రచారం చేసుకోవచ్చు. అయితే ఏదైనా మీడియం ద్వారా ఒక పార్టీ గుర్తు ప్రచారం చేసుకోవాలి అంటే ఎన్నికల కమిషన్ అనుమతి తప్పనిసరి. అలా ఎన్నికల కమిషన్ అనుమతి లేకుండా ఏదైనా మీడియం ద్వారా అయితే ప్రచారం చేయొద్దు. వాళ్ళ అనుమతి కంపల్సరీ, అనుమతి తీసుకొని ప్రచారం చేసుకోవచ్చు అని. మరి ఇప్పుడు మేమైతే ఈ సినిమా టీజర్ చూడలేదు. ఒకసారి చూస్తాం, చూసిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకుంటాము అని చెప్పి అయితే ఎన్నికల అధికారి స్పందించారు. స్పష్టంగా కనిపిస్తుంది గాజు గ్లాస్ గుర్తు ప్రచారం అని. మరి ఇప్పుడు ఎన్నికల కమిషన్కి అది కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. ఒకవేళ కనిపించింది అనుకో, ఈ డబ్బులు కూడా పవన్ కళ్యాణ్ ఏమంటారు పార్టీ తరఫున లేకుంటే పవన్ కళ్యాణ్ పోటీ చేసే ఆ ఎన్నికల అయ్యే ఖర్చు ఉంటుంది కదా అఫీషియల్గా, ఆ ఖర్చు కింద ఇదిగానే వేసేయాల్సి ఉంటుంది. ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి ఇక ఎలక్షన్ కమిషన్. మరి వాళ్ళకి ఇది ఆ ప్రచారంగా కనిపిస్తుందో లేదో ఎన్నికల కమిషన్ చూసిన తర్వాత ఈ టీజర్ ఎలాంటి నిర్ణయం వెలువడిస్తుందో చూద్దాం.